చేయండి. ఏముంది సార్? మళ్ళీ ఇంకోసారి చేయండి, ఎందుకు అవుతుందో చూద్దాము. ఓకే సార్. మీకు సిమ్యులేట్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయినట్టే. కాన్ఫిగరేషన్స్ అంతా కరెక్ట్ గానే ఉన్నట్టు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయకపోవడం, లేకపోతే ఆ సిఐఎన్ నెంబర్ ఏదైనా ఇవ్వకపోవడం ఏదో ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. మీకు ఆ గ్రీన్ బ్లూ లైన్స్ వస్తే చెప్పాను కదా మీకు, లైన్స్ ఏమైనా ఫిల్ చేయాలని, అది చేయలేదా మీరు? చేసాను సార్, అన్ని అయ్యాకే సార్. అదొక కూటమి అంటూ ఉండదండి. ఒక్కసారి చెప్పామంటే కాన్ఫిగరేషన్స్ అవుట్పుట్ ప్రాపర్ గా చేశారంటే ఏ మిస్టేక్ ఉండదు. ఎక్కడన్నా మీరు పొరపాటున చేయొచ్చాము, కానీ మీరు యాస్టివ్ గా ఉన్నదన్నట్టు చేయటమే కదా, కొత్తగా ఏం చేసేది ఏముంది, ఏం లేదు. ఇంకో విషయం ఇక్కడ వెళ్ళిపోయింది. ఓకే రైట్. సెస్ పేబుల్ టీడీఎస్ రెండు తీసుకోకుండా ఒకటి కూడా తీసుకుంటారు, రెండు అవసరం ఉండదు. ఓకేనా? అది మీకు అర్థమైపోతలేదు. తర్వాత చేయంగా మీకు అవి కూడా అలవాటు అయిపోతాయి, ఏం కాదు. మీకు మేజర్ కాన్సెప్ట్ ప్రాపర్ గా అర్థమైతే చాలు. చిన్న చిన్న ఏముంది, సిమ్యులేట్ చేయండి ఒకసారి. ఆగండి ఒక నిమిషం. ఓకే కానండి. టీడీఎస్ కూడా చేంజ్ చేయండి. చేస్తాను సార్. చెప్పండి సార్, ఇక్కడ ఏదో చెప్తాను కదా సార్. అవసరం సిమ్యులేట్ చేయండి. ఓకే సార్. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది సార్. డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది కదా, ప్రాబ్లం ఏముంది? ఏమో సార్, నేను అవ్వలేదు సార్, అది ఎర్రర్ గా చూపించింది సార్. ఎందుకు వాళ్ళు ఎందుకు అవ్వదు? ఇవాళ కొత్తగా వచ్చింది అక్కడి నుంచి అన్న, నువ్వు చేసిందే కదా, ఎందుకు అవ్వదు? అవును సార్, అంటే చేంజెస్ కూడా ఏం చేయలేదు సార్. అదే సార్ నా డౌట్ కూడా. నిన్న ఏదో పొరపాటు బై మిస్టేక్ తప్పు ఏదైనా ఇచ్చి ఉంటుంది, ఏదన్నా కాన్ఫిగరేషన్స్ ఏదో తప్పు, ఏదైనా ఎంటర్ చేయడం రాంగ్ చేస్తుంటారు మీరు. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్, క్లియర్ సార్.